A soldier can survive in the army at the cost of 100 rupees per month. చెప్తే నమ్ముతారా సార్? సోల్జర్ 100 రూపాయలు ఖర్చు పెట్టి ఆర్మీలో నెల రోజులు బతికేయచ్చు హ్యాపీగా. ఫుడ్ ఫ్రీ, బోర్డింగ్ లాజింగ్ ఫ్రీ, రమ్ అండ్ లిక్కర్ ఫ్రీ ఫర్ సోల్జర్, అండ్ ట్రైనింగ్ ఫ్రీ, హిజ్ హెల్త్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్రీ, లీవ్ వచ్చినప్పుడు జీతం ఫ్రీ. వాడు ఏది ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు సార్. ఎవ్రీథింగ్, నీ బట్టలు, నీ చెప్పులు అన్నీ ఫ్రీ. 100 రూపాయలు సబ్బు, షేవింగ్ కిట్ చాలు. యూ కెన్ ఈజీలీ సర్వైవ్. కెన్ యూ ఇమాజిన్ సార్? ఒక బీటెక్ పాస్ అయిన పిల్లోడు 20,000 సంపాదించడానికి కష్టపడుతున్నాడు. అవును. సో నువ్వు 10th 12th పాస్ అయ్యి నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తూ 100 రూపాయల మీద గడిపేస్తున్నావు. ఇంకేం కావాలి సార్? కరెక్టే కదా. సో దట్ ఈస్ ద రీజన్ వై నార్త్లో ఇంత క్రేజ్ ఎందుకు ఉంది సార్ ఆర్మీకి. వాళ్ళు అర్థం చేసుకున్నారు, ఈ బయట ఐటీ సాఫ్ట్వేర్లో టెన్షన్ తప్పితే, రోగాలు తప్పితే ఏమి రావట్లేదు. ఇక్కడ వెళ్తే హెల్త్ ఉంది, ఫ్రీగా దొరుకుతుంది, మీకు ట్రైనింగ్ చేస్తున్నాడు రోజుకి. మీరు ఏమైనా డబ్బులు కడుతున్నాడు ట్రైనింగ్? లేదు, ఫ్రీగా ట్రైనింగ్ చేస్తున్నాడు. హీఈస్ మేకింగ్ ఎ మ్యాన్ అవుట్ ఆఫ్ యూ అండ్ గివింగ్ యూ శాలరీ ఆల్సో. దట్స్ వాట్. ఆఫీసర్స్కి కొన్ని ఖర్చులు ఉంటాయి, కానీ జవాన్స్కి మాత్రం నిజంగా చెప్తున్నాను సార్, 100 రూపీస్లో హ్యాపీగా ఉండొచ్చు. ఒక్కొక్క జవాన్ మీద ఎంత ఖర్చు అవుతుందండి సార్? చాలా సార్. ఇనిషియల్ బేసిక్ ట్రైనింగ్ సార్, నేను ఆర్టిలరీ సార్. ఆర్టిలరీ అంటే పెద్ద పెద్ద గన్స్. ఒక్కొక్క రౌండ్ లక్షల్లో ఉంటుంది సార్. ఒక్కొక్క ఆఫీసర్ మీద కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ రౌండ్స్ వాడికి ఇచ్చి వాడికి ప్రాక్టీస్ చేస్తారు. దేశం చాలా ఖర్చు పెడుతుంది సార్ ఆర్మీ మీద. ట్రైనింగ్ అని చెప్పేసి, ఇండివిజువల్ ట్రైనింగ్ అని చెప్పేసి, రెజిమెంటల్ ట్రైనింగ్ అని చెప్పేసి చాలా డబ్బులు ఖర్చు పెడుతుంది. సో అది ఆర్మీ అండ్ బెస్ట్ 100% సార్. మెంటలీ, ఫిజికలీ, ఎమోషనలీ, ఫైనాన్షియలీ, స్పిరిచువలీ, విత్ పేట్రియాటిజం భావన అన్నీ సార్. దట్స్ వాట్. మీకు అన్హ్యాపీ సోల్జర్ దొరకడు సార్. సోల్జర్ సూసైడ్ కమిట్ చేసుకున్నాడు అంటే ఇంట్లో ఏదో జరిగింది. అక్కడ కాదు, లేదు. అంటే మిగతా మన ఏజెన్సీ పోలీసు చూస్తుంటే లేదు, ఆ ట్రస్ట్ తట్టుకోలేదు. లేదు, ఇక్కడ ఆర్మీలో మీకు ఎప్పుడు అట్లా కనిపించదు. ఎందుకంటే వి టాక్ టు ఈచ్ అదర్. అక్కడ ఫ్యామిలీ లేదు సార్, అందరే ఫ్యామిలీ. సో నేనే తమ్ముడిని, నేనే అన్నయ్యని, నేనే చెల్లిని, నేనే కూతుర్ని అన్నీ నాతో షేర్ చేసుకుంటాడు కాబట్టి లోపలే ఉండదు సార్. లోపలేం లేదు కాబట్టి హ్యాపీగా ఉండదు. దట్స్ హౌ ఇట్ హ్యాపన్స్. రేర్ కేసెస్ ఉంటాయి, 1-2 కేసెస్లో ఏదో మిస్బిహేవియర్ ఎక్కడో జరుగుతుంది, ఏదో లెవెల్లో తప్పితే. ఆర్మీలో సార్ బ్లైండ్ ట్రస్ట్ సార్. సింపుల్ సార్. అక్కడ నుంచి ఫైరింగ్ అవుతుంది, మీరు ఆ కొండ వెనుకున్నారు, నేను ఈ కొండ వెనుకున్నాను, అక్కడికి వెళ్ళి వాడిని చంపాలి. నేను మీకు మాట కూడా మాట్లాడు, నేను మీ వైపు చూస్తాను, నేనేం చెప్పానో మీరు అర్థం చేసుకుంటారు సార్. నాకు కవరింగ్ ఫైర్ ఇస్తారు, నువ్వు ఉన్నావు, నాకు ఫైరింగ్ కవర్ ఇస్తున్నావు అని చెప్పి నేను బ్లైండ్కి వెళ్ళిపోతాను సార్. ఆ ట్రస్ట్ ఎలా వచ్చింది? ఒకరినొకరు అర్థం చేసుకుంటేనే కదా వచ్చింది సార్. ఒకరినొకరు మన బాధలు చెప్పుకుంటేనే కదా వచ్చింది సార్. సో ఆ ట్రస్ట్ లెవెల్ బిల్డ్ చేయడానికే ట్రైనింగ్ ఇంపార్టెంట్. అంటే ఐ కాంటాక్ట్తోనే నడుస్తుందా? మాట్లాడాల్సిన అవసరమే లేదు సార్. కంటి చూపుతో చెప్పేయచ్చు. అసలు నా మెసేజ్ అంటే వాడు తెలిసిపోతుంది. ఓకే. అంటే దీనికి ఒక ట్రైనింగ్ ఉంటుందండి, లేదంటే మనకి మన ఇద్దరి మధ్యన ఉన్న మాటలతోనే అండర్స్టాండింగ్ ఉంటుంది? ఫీల్డ్ క్రాఫ్ట్ అని చెప్పేసి ట్రైనింగ్ ఉంటుంది సార్. ఈ ఫీల్డ్ క్రాఫ్ట్లో అన్నీ నేర్పిస్తారు సార్. ఎన్నిసార్లు కన్నురెప్పులు కొడతాము, ఎటువైపు చూస్తాము, ఆ డైమెన్షన్. అంటే హ్యాండ్ సిగ్నల్స్ ఉన్నాయి, చాలా ఫీల్డ్ క్రాఫ్ట్ అంటారు దీన్ని. ఒకసారి ఐ కాంటాక్ట్ గురించి చెప్పండి. ఫీల్డ్ క్రాఫ్ట్లో సార్, ఫీల్డ్ క్రాఫ్ట్ ఇబ్బంది లేకపోతే అది కూడా అంటే పర్వాలేదు. ఐ ఎక్స్ప్లెయిన్ సార్. అంటే ఒక ఆపరేషన్కి వెళ్ళాను సార్. డే ఆపరేషన్ ఉంటే సిగ్నల్స్ వేరే ఉంటాయి, నైట్ ఆపరేషన్స్ ఉంటే సిగ్నల్స్ వేరే ఉంటాయి. డే ఆపరేషన్ అనుకున్నాం సార్. నేను ఒకసారి సార్ నేను 2 times అంటాను, అంటే బ్లింక్ చేయాలి. వాడు అర్థం చేసుకుంటాడు, ఈ 2 times బ్లింక్ చేశారంటే నెక్స్ట్ మూవ్ ఇది. ఎందుకంటే ఒక్కొక్కసారి మన క్లోజ్ కాంబాట్లో దగ్గరగా ఉన్నప్పుడు, ఫైటింగ్ చేస్తున్నప్పుడు మనం చెప్పింది వాడికి వినిపించేసింది అనుకోండి, హీ విల్ కౌంటర్ ఇట్. సో అది చెప్పకుండా డెఫినెట్గా చేయాలి. కాబట్టి ఇలా చాలా సిగ్నల్స్ ఉంటాయి. ఓకే, 2 times చెప్పారు, 3 times బ్లింకింగ్ చేస్తే అంటే మనం ఏం డిసైడ్ చేసుకున్నాం అంటే ఇట్ ఈస్ నాట్ ఫిక్స్డ్ టెంప్లెట్ ఏం కాదు సార్. మన ట్రైనింగ్లో, మన క్లోజ్ ట్రైనింగ్లో 2 times కి ఇది సిగ్నల్, 3 times కి ఇది సిగ్నల్, 4 times కి ఇది సిగ్నల్, ఆర్ లాంగ్ హోల్డ్ అంటాం మనం. నేను కన్ను ఇట్లా కూర్చొని చాలాసేపు హోల్డ్ చేశాను అనుకోండి, ఒక 5 seconds 7 seconds, దానికి ఒక అర్థం ఉంది. సో అదొక సిగ్నల్. సో దిస్ ఈస్ హౌ వి ఆపరేట్ ఇన్ ఆపరేషన్స్. అంటే ఆపరేషన్ తగ్గట్టు మీరు ఎస్ సిగ్నల్ మారిపోతుంటాయి. అంటే ఒకటి ఫిక్స్ ఉంటుంది? నో